ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి బిజినెస్ టుడే మ్యాగజైన్ అవార్డు ప్రకటించింది. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అన్నట్టుగా చంద్రబాబుని ప్రకటించింది. దానికి తగ్గట్టుగా చంద్రబాబుకి అభినందనల వెల్లువ కనిపిస్తుంది. మంత్రులు, ఉప ముఖ్యమంత్రి అందరూ చంద్రబాబుని కొనియాడే పనిలో ఉన్నారు. ఆయన బిజినెస్ రిఫార్మర్గా చెబుతూ వస్తున్నారు. సరిగ్గా ఈ అవార్డు ప్రకటించడానికి ఒకరోజు ముందు నిన్న ఏపీ హైకోర్టు చంద్రబాబు ప్రభుత్వ తీరు మీద విస్మయం వ్యక్తం చేసింది. రియల్ ఎస్టేట్ సంస్థలకి 99 పైసలకే భూములు ఎట్టా కట్టబెడతారు అంటూ విభ్రాంతి చెందింది. ఐటీ కంపెనీలకి భూములు ఇస్తున్నారంటే అందులో అంతో ఎంతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ రహేజా, సత్వా ఇలాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకి ఏ రీతిన 99 పైసలకే 27 ఎకరాల చొప్పున భూమి కట్టబెట్టేస్తున్నారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆయా కంపెనీలకి అంత పెద్ద మొత్తం భూములు కట్టబెట్టినందుకు గాను చంద్రబాబు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుగా ఎంపిక చేశారా అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. అది పక్కన పెడితే తాజాగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జీవో డేటెడ్ 17/12/25 ఎవరైనా చూడొచ్చు. 17వ తారీఖున నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో, నిన్న ఇచ్చినటువంటి ఈ జీవో నెంబర్ 2373 జిఏడి తరపున వచ్చినటువంటి జీవో అన్నట్టు. ఈ జీవోలో చాలా క్లియర్గా రిలీజ్ ఆఫ్ వర్క్ ఆర్డర్ టు మెసర్స్ బిజినెస్ టుడే మల్టీవర్స్ మ్యాగజైన్ న్యూఢిల్లీ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 30 lakhs రూపీస్ ఆ బిజినెస్ టుడే మ్యాగజైన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున నిన్న విడుదల చేస్తూ జీవో ఇచ్చారు. వర్క్ ఆర్డర్ రిలీజ్ అయింది. దాంతో ఆ మ్యాగజైన్కి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 30 లక్షలు చేరబోతున్నాయి. 30 లక్షలు ఆ మ్యాగజైన్కి చేరిన తర్వాత ఈరోజు ఆ మ్యాగజైన్ చంద్రబాబుకి అవార్డు ప్రకటించింది. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అంటే 30 లక్షలు నిన్న కేటాయించి ఈరోజు చంద్రబాబుని బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుగా ఎంపిక చేయడం వెనుక మతలబు ఏంటి? ఈ రెండుకి ఉన్న సంబంధం ఏంటి? అదే సంస్థకి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30 లక్షల రూపాయలు ఎందుకు రిలీజ్ చేశారు? 30 లక్షలు రిలీజ్ చేయడం ద్వారా ఈరోజు అవార్డు అందుకునే అవకాశం ఆయనకి దక్కించుకున్నారా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఆ అవార్డు ఖరీదు 30 లక్షలా అనే మాట ఇప్పుడు చాలామంది నోట నుంచి వస్తుంది. 30 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రజల సొమ్ముని చంద్రబాబు నాయుడు ఒక మ్యాగజైన్కి కట్టబెట్టినందుకు గాను ఆ మ్యాగజైన్ చంద్రబాబుని బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేసిందేమో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లేదంటే నిన్న జీవో ఇవ్వడం ఏంటి, 2373 అన్నట్టుగా జిఏడి నుంచి ఈ జీవో రిలీజ్ కావడం ఏంటి, ఈరోజు చంద్రబాబుకి అవార్డు రావడం ఏంటి, అవార్డు వచ్చింది అన్నట్టుగా మంత్రులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ చంద్రబాబుని అభినందనలతో ముంచెత్తడం ఏంటి? అసలు ఏంటిది? ఏం జరుగుతుంది? ఆ మ్యాగజైన్ చంద్రబాబుని బిజినెస్ రిఫార్మర్గా ఎట్టా గుర్తించింది? నిన్న 30 లక్షల రూపాయల జీవో విడుదల చేసిన తర్వాత ఈరోజు ఎలా ప్రకటిస్తోంది? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు జనం నుంచి వస్తున్నాయి. చాలా ఆశ్చర్యకరంగా ఇది కనిపిస్తోంది. చంద్రబాబు హయాంలో అస్సలే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అతలాకుతలమైపోయింది, అనేక అవస్థల్లో మునిగి తేలుతోంది అని చెప్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి నల్లజర్లలో జరిగినటువంటి సభలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీస్తోంది, అప్పులు కూడా పుట్టడం లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించట్లేదు, ఎఫ్ఆర్ఎంబి నిబంధనల మూలంగా అప్పులు చేసే అవకాశం కూడా లేదు అన్నట్టుగా చేతులెత్తేశారు. మరి ఆర్థికంగా అవకాశం లేనటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ అనేక రకాల అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి వేళలో ఇలాంటి రీతిన ఒకే ఒక మ్యాగజైన్కి 30 లక్షల రూపాయలు చెల్లించడం, అవార్డు ఇచ్చారని మురిసిపోవడం, ఇది దేనికొచ్చింది? ఎట్టా ప్రయోజనం? రాష్ట్ర ప్రజలకి 30 లక్షల రూపాయలు వెచ్చించినందుకు గాను ఏం ఉపయోగం జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉదయిస్తాయి. ఒకవైపు ఏమో అప్పుల కుప్పగా రాష్ట్రం మారుతోంది. కాగ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా
తొలి 8 నెలలకే రాష్ట్రంలో రెవెన్యూ లోటు 55,000 కోట్లకు చేరిపోయింది. ఈ రెవెన్యూ లోటుని ఆంధ్రజ్యోతి ఎద్దేవా చేసింది. లోటుకి సూటు బూటు వేసి చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు అన్నట్టుగా రాసింది. ఇలాంటి అనేక సమస్యలు రాష్ట్రం ఎదుర్కొంటున్న వేళ చంద్రబాబు ఈ రీతిన చేసినటువంటి ప్రయత్నం చాలా విస్మయకరంగా ఉంది, అనేక విమర్శలకు కారణమవుతుంది. ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి మ్యాగజైన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము దారబోయడం ఏంటి, వాళ్ళు అవార్డు ఇచ్చారంటూ మురిసిపోవడం ఏంటి అనే ప్రశ్న కూడా ఇక్కడ వినిపిస్తోంది.